అంటే కొంచెం నవీన్ కి కొంచెం బ్యాటాక్ వస్తుంది 420 అని రౌడీ అని చెప్తున్నారు. మరి ప్రజలు కొంతమంది చాలా విశ్లేషకులు కూడా అన్నారు. మరి దీనికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు తండ్రికి బట్టపురం ఉందని చెప్పి కొడుకుని రిజెక్ట్ చేయకూడదు కదా. ఇప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు తండ్రికి బట్టపురం ఉండొచ్చు కానీ కొడుకుని రిజెక్ట్ చేయడానికి అవసరం లేదు కదా. ఇప్పుడు కొడుకు అనేది ఎవరైతే కొడుకు గత 11 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు. ఈ ప్రజా జీవితంలో ఆయన ఏదైనా పొరపాట్లు చేస్తే దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. అందుకని తండ్రిగా చేసిన ఏదైనా పొరపాటు ఉంటే ఆటలు పే చేసి తండ్రి గారికి బట్టపురం ఉంది కాబట్టి కొడుకు మేము పెళ్లి చేసుకోము అంటే అది చాలా అది మన అక్కడ ఏపీ ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకమైన 3 పెళ్లిళ్ళ అంశం తీసుకొచ్చారు. అది ఒకసారి చూపించింది, రెండోసారి చూపించలేదు. ఎందుకంటే ఈ ఓటర్స్ ఆ యాంగిల్ చూడరు. ఇతను ఏం చేయగలుగుతాడు, ఇతను ఏం చేస్తాడు గెలిస్తే అనే యాంగిల్ చూస్తారు. కేసీఆర్ ఒకవేళ ప్రచారానికి వస్తే రూపురేఖలు మారే అవకాశం ఉందా జూబ్లీహిల్స్ ఎన్నికలంతా? కేసీఆర్ గారు వస్తారని నేను అనుకోవట్లేదు. వస్తే నేనైతే అనుకోవట్లేదు వస్తారని చెప్పి. వస్తే కూడా చెప్పాలి. నేను అనుకుంటాను వస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ వచ్చినా సరే రాకపోయినా సరే ఓట్ బ్యాంక్ అనేది చేరకుండా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఓట్